పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించునుగాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపర్లకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపర్లను గూర్చి ఇలాగన సెలవిచ్చుచున్నాడు. మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారద్రోలిత్రి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షించబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను. అవి అభివృద్ధి పొంది విస్తరించును. నేను వాటి మీద కాపరులను నియమించెదను. ఇక మీదట అవి భయపడకుండును, బెదిరిపోకుండును, వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను మీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఇలాగా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. అతడు రాజే పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యోధా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. కాబట్టి రాబో దినములలో జనులు ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన యెహోవా జీవము తోడని ఇక ప్రమాణము చేయక ఉత్తర దేశములో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవానగు నా తోడని ప్రమాణం చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు తమ దేశంలో నివసింతురు. ప్రవక్తలను గూర్చినది యెహోవా గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది. నా ఎముకలన్నీ కదులుచున్నవి. నేను మత్తిలిని వాళ్ళ వలె ద్రాక్షరస వసురుడై బలాఢ్యుని వలె ఉన్నాను. దేశమా వ్యభిచారులతో నిండి ఉన్నది. జనులు నడవడి చెడ్డదాయను. వారి శౌర్యము అన్యాయమున ఉపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమైన దేశము దుఃఖపడుచున్నది. అడవి బిల్లు ఎండిపోయెను. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు. నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడెను. ఇదే యెహోవా వాక్కు. వారి దండన సంవత్సరమున వారి మీదకి నేను కీడు రప్పించుచున్నాను గనుక గాఢాంధకారములో నడుచువానికి జారుడు నేల వలె వారి మార్గము ఉండును. దానిలో వారు తరమబడి పడిపోయేదరు. ఇదే యెహోవా వాక్కు. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని. వారు బయలుపేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇశ్రాయేలీలను త్రోవ తప్పించిరి. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని. వారు వ్యభిచారులు, అసత్య వర్తనులు. ఎవడను తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలె నైరి, దాని నివాసులు గొమొర్రా వలె నైరి. కావున సైన్యములకు అధిపతి అగు యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చినదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను గనుక తినుట మాచపత్రియు త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇచ్చుచున్నాను. సైన్యములకు అధిపతి అగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మను భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకరు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించినట్లు దాని లక్ష్యము చేసిన వాడెవడు? ఇదిగో యెహోవా యొక్క మహోగ్రత అను పెనుగాలి బయలువెలుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. తన కార్యము సఫలపరచు వరకు, తన హృదయ ఆలోచనలు నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అంతే దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు. నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచి పెట్టినట్లు వారిని త్రిప్పియుందురు.
ఇదే యెహోవా వాక్కు. నేను సమీపమును నుండు దేవుడను మాత్రమైనా దూరము నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల ఎదంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. ఇక నెప్పటి వరకు ఇలాగ జరుగుచుండును. తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధ ప్రవక్తలు ప్రకటించు ప్రవక్తలు దీన్ని ఆలోచింపరా? బయలను పూజింపవలనని తమ పితరులు నా నామమును మరిచినట్లు వీరందరూ తమ పొరుగువారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరిచినట్లు చేయవలనని యోచించుచున్నారా? కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధ్యానముతో చెత్తకు ఏమి సంబంధం? ఇదే యెహోవా వాక్కు. నా మాట అగ్ని వంటిది కాదా? బండన బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలు దొంగలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భాల చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తే గాని యాజకుడే గాని యెహోవా భారమే అని నిన్ను అడుగునప్పుడు నీవు వారితో ఇట్లనము, మీరే ఆయనకు భారము, మిమ్మల్ని ఎత్తి పారవేత్తును. ఇదే యెహోవా వాక్కు. మరియు ప్రవక్తే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారమును మాట ఎత్తువాడ ఎవడైనను వారిని వాని ఇంటి వారిని నేను దండించదను. అయితే యెహోవా ప్రత్యుత్తరం ఏది? యెహోవా ఏమని చెప్పుచున్నాడు అని మీరు మీ పొరుగు వారితోనూ మీ సహోదరులతోనూ ప్రశ్నించవలెను. యెహోవా భారమన్న మాట మీరిక మీదట జ్ఞాపకం చేసుకొనవద్దు. జీవం గల మన దేవుని మాటలను సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా మాటలను మీరు అపార్థం చేసితిరి కాగా ఎవని మాట వానికే భారమగును. యెహోవా నీకేమి ప్రత్యుత్తరమిచ్చుచున్నాడు అనియు యెహోవా ఏమి చెప్పుచున్నాడనియు మీరు ప్రవక్తను అడగవలెను. కానీ యెహోవా భారమను మాట మీరెత్తిన ఎడల అందును గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు యెహోవా భారమను మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యెహోవా భారమను మాట ఎత్తుచునే ఉన్నారు. కాగా నేను మిమ్మును ఎత్తివేయుచున్నాను. మీకును మీ పితరులకును నేనిచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి పారవేయుచున్నాను. ఎవడను మరవబడని నిత్య పవాదమును నిత్య అవమానమును మీ మీదకి రప్పించదను. ఇంతటితో ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న గ్రంథం 24వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే నడిపించునుగాక. ఆమెన్.